ఇచ్చిన ఆస్తిలో సమాన వాటా హక్కు అన్న హక్కును కూడా పొందలేక నిన్ను ఆస్తి అడిగిన పాపానికి నువ్వు మెడబెట్టుకుని బయటికి గెంటేస్తే ఈరోజు ఆవిడ మేల్కొని నువ్వు చేస్తున్న అఘాయిత్యాలని, నువ్వు చేస్తున్న అక్రమాలని, నువ్వు చేస్తున్న అక్రమ పరిపాలన గురించి 4 వీధులు ఏదో కాలికి బలపం చట్టుకుని తిరిగినట్టుగా ప్రతి చోటకి వెళ్ళి నువ్వు అసమర్థుడివి, నీ అసమర్థుడివి అని మాట్లాడుతుంది ఎవరో కాదు, నీ రక్తం పంచుకు పుట్టిన నీ చెల్లి. నీ చెల్లికే న్యాయం జరగలేదని ఈరోజు రోడ్డు మీదకి వచ్చి నీ చెల్లికే నువ్వు చేస్తున్న పరిపాలన నచ్చక బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటే ఇంతమంది అక్క చెల్లెళ్ళకి ఎలా నచ్చేస్తావు అనుకున్నావు? ఈరోజు సాక్షాత్తు నీ చెల్లిని బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగుల్ని మోసం చేశాడు, నిరుద్యోగ యువత అందరినీ కూడా భ్రష్టు పట్టించాడు, నిరుద్యోగ యువత తరపున నేను పోరాటం చేస్తానని చెప్పి ఒక పార్టీ అధ్యక్షుడు